మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నిద్ర చాలా ఇంపార్టెంట్. సో ఈ పిల్లల విషయానికి వచ్చే వరకు అసలు వాళ్ళకి నిద్ర ఈ టైంలో పడుకొని ఈ టైం వరకల్లా లేవ్వాలి. అఫ్కోర్స్ బ్రహ్మ ముహూర్తం అనేది ప్రతి ఒక్కళ్ళకి చెప్తాం, అందులో చదువుకునే పిల్లలకైతే చాలా ఇంపార్టెంట్ చెప్తాం. కాకపోతే అది మేనేజ్ చేయలేరు పిల్లలు, లేవటం కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళటం కానీ అలవాటు పడటానికి చాలా టైం పడుతుంది. అసలు వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలంటారు? ఈ స్లీప్ ట్రైనింగ్ అనేది చాలామంది చేసే తప్పు ఏంటంటే, పుట్టిన వెంటనే ఫస్ట్ 3 months లైట్ ఆన్ చేసి పడుకోబెట్టాలి అంటాం. డిమ్ లైట్ అయినా వేసుకొని మొదటి 3 నెలలు తర్వాత కూడా అది కంటిన్యూ చేసేస్తారు. ఇప్పుడు నిద్రపోవాలి, మనందరం నిద్రపోవాలి అంటే చీకటి ఉండాలి. చీకటి పడి నిద్రపోయినప్పుడు మనకి మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, స్లీప్ హార్మోన్. సో మనకి గ్రోత్ అంతా చాలా, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మనకి బాడీ అంతా రిపేర్ అవ్వటం కానీ అంతా అక్కడ రీసెట్ అయిపోతుంది ఎవ్రీడే. మరి పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి ముఖ్యంగా 3వ నెల దాటిన దగ్గర నుంచి వాళ్ళు లైట్ కలర్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. అప్పటి వరకు తెలియదు వాళ్ళకి. సో అక్కడి నుంచే డిమ్ లైట్ కాదు, నో లైట్లో ఉంచాలి. మొత్తానికి లైటే ఉంచు, చిన్న బెడ్ లైట్ అండి, చిన్న బెడ్ లైట్. మనకి లైట్ మొత్తం ఆఫ్ చేశాక బెడ్ లైట్ ఆన్ చేస్తే కనిపిస్తుంది మనకి బేసిక్గా. లేదా ఏసీకి లైట్ ఉంటుంది, ఒకవేళ ఏసీ కనుక వాళ్ళు సమ్మర్లో అట్లా ఆన్ చేసుకున్నప్పుడు ఏసీ లైట్ అయినా ఉంచుకొని అంత లైట్ సరిపోతుంది. సో దట్ ఏమవుతుందంటే మెలటోనిన్ వాళ్ళకి మైండ్లో పడిపోతుంది, చీకటి పడిందంటే నేను నిద్రపోవాలి. లైట్ ఆఫ్ చేశారు అంటే, అమ్మ నాన్న బెడ్రూమ్లోకి వచ్చి లైట్ ఆఫ్ చేశారంటే దే హ్యావ్ టు స్లీప్. అంతే. ఒక రొటీన్ అనేది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోతుంది. ఈ రొటీన్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 months వచ్చే వరకు భయపడో ఏమో, ఎందుకంటే మనం కూర్చొని పాలిస్తాము 6 months వరకు కూడా, నైట్ ఎవ్రీ 2 hours లేస్తాము, అంతా ఉంటుంది. ఓకే, లైట్ వేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలీదు, వివరణ తెలీదు. ఓకే నిద్రపోవాలి, లైట్ ఆఫ్ చేస్తే నిద్రపోవాలి, లైట్ ఆన్ చేస్తే మెలకువని ఉండాలనేది తెలీదు. సో దీనివల్ల వాళ్ళకి స్లీప్ సైకిల్ అనేది తెలీదు. ఓవర్ ద టైం ఏమవుతుందంటే నైట్ ఎక్కువసేపు మెలకుని ఉంటారు, పగలేమో పడుకోరు. దీంతో పాటుగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ రొటీన్ ప్లాన్ చేసుకోవాలి. మీరు ఏ జాబ్ చేస్తున్నా సరే నైట్ 9 o'clock అట్లీస్ట్ 10 o'clockకి లైట్స్ ఆఫ్ చేసి పడుకోబెట్టండి. మీకు ఏ పనులున్నా వాళ్ళు పడుకున్న తర్వాత వచ్చి మళ్ళీ చేసుకోండి కావాలంటే. అంతేకాని మీరు మీ పని ఉందని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టొద్దు. ఈ నైట్ రొటీన్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్లీప్ సరిగ్గా ఉండదు, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మార్నింగ్ లేవాలంటే స్కూల్కి లేట్, అన్నీ లేట్ అవుతాయి. ఓకే, రెండవది వాళ్ళు పగలు చూసే కంటెంట్ మీద ధ్యాస పెట్టండి. కొన్నిసార్లు వాళ్ళు కూడా యాక్టివ్గా, ఇప్పుడు కొన్ని షోస్ ఉంటాయి కోకోమిలన్లో, అవి లేచి కూర్చొని పాడుతూ ఉంటారు, వాళ్ళు దాంట్లో డ్యాన్స్ వేసేస్తూ ఉంటారు, వాళ్ళ కళల్లా వస్తాయి అన్నమాట. సో కాబట్టి వాళ్ళు పడుకునే ముందు అట్లీస్ట్ 1.5 hours ముందు నుంచి అయినా ఏ కంటెంట్ ఏది లేకుండా మంచి కథలు చెప్పండి పడుకునే ముందు, స్టోరీస్ చెప్పండి పిల్లలకి, చాలా మంచిది. హెల్దీ హ్యాబిట్స్ని బిల్డ్ చేయడానికి కూడా స్టోరీస్ ఉపయోగపడతాయి. ఇలా వాళ్ళకి, లేదా గ్రాటిట్యూడ్, ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు వాళ్ళతో మేము గ్రాటిట్యూడ్ జర్నలింగ్ చేస్తాం. లైక్ నేను ఒక లైన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, లైక్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఫాదర్, మన ఇల్లంతా మెయింటైన్ చేస్తున్నారు, మనల్ని అందరినీ చాలా చూసుకుంటున్నారు అంటే మా బాబు చెప్తాడు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ మమ్మీ, నాకు చక్కగా వండి పెడుతున్నా అట్లా అని చెప్పేసి ఒక రొటీన్ ఏదో ఒకటి ప్లే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక రొటీన్ ఏర్పరచుకోండి. ఒక 10-15 minutes వాళ్ళతో గడిపి స్టోరీస్ చెప్పడం ఇలాంటివి చేస్తే వాళ్ళు ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అమ్మతో ఉన్నాను నేను ఇప్పటివరకు సెక్యూర్గా ఫీల్ అవుతారు, పడుకుంటారు, వెంటనే నిద్రపోతారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 5 minutes పడుకోబెట్టిన 5 minutes లోపు పిల్లలు నిద్రపోవాలి. సో డైలీ రొటీన్లో ఇదొకటి, పిల్లల్ని పడుకోబెట్టడం అనేది స్పెసిఫిక్ టైమింగ్స్ మనం మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు మనకేం లేదు కదా, మన అమ్మ వాళ్ళు ఐటమ్స్ అయినా పడుకునే వాళ్ళం, పొద్దున్నే వాళ్ళతో పాటు లేచేవాళ్ళం, మనకే రొటీన్ ఉంది, వాళ్ళని చూసే ఫాలో అయ్యాం. అలాగే మనల్ని చూసే పిల్లలు కూడా ఫాలో అవుతారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి.